అతివేగం అంతులేని నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. వైద్య విద్య పూర్తి చేసుకుని నలుగురికి ప్రాణాలు పోయాల్సిన భావి వైద్యులు రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా తనువు చాలించారు. నిశ్చితార్థ వేడుకకు వెళ్లొస్తుండగా కారు అదుపు తప్పి నివాసంలోకి దూసుకువెళ్లడంతో ఆ ఇంట్లోని వ్యక్తితో పాటు 5 వైద్య విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాళెం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆనందంగా గడిపిన వైద్య విద్యార్థుల తిరుగు ప్రయాణం తీవ్ర విషాదంగా మారింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాళెం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోదరి వివాహ నిశ్చితార్థం బుధవారం బుచ్చిరెడ్డిపాళెంలో జరిగింది. ఆ వేడుకకు సుమారు 25 మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు 3 కార్లలో వెళ్లగా మిగిలిన వారు బస్సులు, ఆటోల్లో చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఒక కారు ముందు వెళ్లగా రెండో కారు పోతిరెడ్డిపాళెం వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా అందులో నివసిస్తున్న వెంకటరమణయ్య మృతి చెందారు. కారులో 6 వైద్య విద్యార్థులు ఉండగా 2 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 4 నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 3 ప్రాణాలు విడిచారు. మృతుల్లో అనంతపురానికి చెందిన అభిషేక్ రాజ్, నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురానికి చెందిన గుండ్ల జీవన్ చంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గుర్రం యజ్ఞేష్, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నరేష్ నాయక్, తిరుపతి ప్రశాంతినగర్కు చెందిన గోను అభిసాయి పురుషోత్తం ఉన్నారు. నవనీత్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సడన్ గా కారు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్ మీద వచ్చింది. ఆ పిల్లను గుద్దాడు. ఆ గుద్దినప్పుడు ఆ రాళ్ళ మధ్యలోనే కారు అప్పటికప్పుడు సడన్గా ఇంటి తిరిగేసింది. మళ్ళా తర్వాత ఆ ఇంటి కింద ఒక పెద్దాయన కూర్చోన్నాడు. ఆ పెద్దాయన కూడా రాళ్ళ మధ్యలో పడిపోయాడు. వీళ్ళు ఇంకా బ్లడ్ గిడ్డు కారులో ఉన్న వాళ్ళందరికి వచ్చేసాయి. ఇంకా దారుణ పోయే వాళ్ళందరూ వచ్చి ఒకరు వచ్చి లాగుతా ఉన్నాము. మేము కూడా లాగాము. అప్పుడు అంబులెన్స్కి పిలిచాము. తర్వాత అంబులెన్స్ వచ్చింది, పిలిచాము సార్. బండి స్పీడ్గా వస్తా ఉంది. ఒకసారిగా సడన్గా కీ అని సౌండ్ వచ్చింది. ఏందా అని మేము ఇక్కడి నుంచి చూస్తుంటే క్రాస్గా బండి వచ్చి నేరుగా దడేరని కొట్టింది. కొట్టి కారు తిరగబడిపోయింది. అప్పటికప్పటికి మా వాళ్ళని ఒకరంతా ఫోన్లు చేసి గవ్వని రండి అని చెప్పి పిలిచాం. పిలవంగానే మా అన్న టాటర్ తీసుకొని మా మేస్త్రి టాటర్ తీసుకొని రమ్మని చెప్పి పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా చూస్తే దాంట్లో నుంచి ఒక మనిషి మాత్రం ఇదిగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆన్లైన్లో అంటే ఉన్నాము లేని టైప్లో ఉన్నారు. పడిపోగానే నేను బుళ్ళు కావాలని చెప్పి పిలిచారు. నాకు ఫోన్ చేయగానే నేను సర్రంట పోయి ఆ టాటర్తో నేను లాగి బండి కిందే ఒక మనిషి ఉన్నాడు, రమణయ్య అనే అతను. నేను తిరగొట్టినాక ఆ మనిషి బయటకు వచ్చాడు. చనిపోయి ఉన్నాడు అప్పటికి. ఆ మనిషి చనిపోయి తర్వాత దానికి తిరగొట్టినాక ఆ కారులో ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు. మనిషి పడిపోయి కొట్టుకుంటా ఉన్నారు. అప్పుడు బయటికి తీసి ఒక్కొక్కరిని అంబులెన్స్లో వచ్చి 2 ఎక్కించాము. ఆటోలను ఎక్కించాము. ప్రమాద వార్త తెలుసుకున్న తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు విగత జీవులుగా పడి ఉండటం చూసి బోరున విలపించారు.